తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత వారం రోజులుగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో, అలాగే మనకి ఏపీ తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దర్శనం కోసం. మనకి దర్శన టోకెన్ లేని భక్తులకు 12 గంటల దర్శన సమయం పడుతుంది. సో టోకెన్ లేకపోతే కనుక 12 గంటల వరకు ఇక్కడ దర్శన సమయం పడుతుందని చెప్పి మనకి సమాచారం తెలుస్తుంది. అలాగే మంగళవారం స్వామివారిని 76,381 మంది భక్తులు దర్శించుకున్నట్లుగా తెలుస్తుంది. హుండీ ఆదాయం 3.75 కోట్లు వచ్చిందని చెప్తున్నారు. 33,500 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలా ఉంటే తిరుపతిలో టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్లు ఉన్న భక్తులకు తక్కువ సమయంలోనే దర్శనం పూర్తవుతుండగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు మనకు 2 గంటల సమయం పడుతుంది. తిరుమలలో రూమ్స్ పొందేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుందని చెప్పి మనకి ఇక్కడ సమాచారం అందుతుంది. సో ఈ విధంగా భక్తులు మనకి వేసవకాలం అంటేనే తెలియని ఏముంది, భక్తులు పెద్ద ఎత్తులో ఎప్పుడు కూడా తిరుమలకు వెళ్తూ ఉంటారు స్వామివారి దర్శనం కోసం. అలాగే ఇప్పుడు ఇంకా ఎన్నికలు అయిపోయినాయి, చాలామంది వాళ్ళ ఫేవరెట్ పార్టీస్కి వెళ్ళాలని కూడా కొంతమంది మొక్కులు కోరుకుంటూ ఉంటారు. అలాగే కొంచెం సమ్మర్ సీజన్ చాలామంది పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కావడంతో సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ లాగానే భక్తులు ఈసారి కూడా తిరుమలకు పెద్ద ఎత్తున స్వామివారి దర్శించుకోవడానికి వెళ్ళినట్లుగా మనకి ఇక్కడ సమాచారం ఉంటుంది.